తర్వాతి కాంబినేషన్ శ్రీవల్లి చరణ్. రచన నారాయణ రెడ్డి గారు, సంగీతం చక్రవర్తి గారు, గానం రామకృష్ణ సుశీలమ్మలు. ఇదాలోకం సినిమా నుంచి నీ మనసు నా మనసు ఏకం. నీ మనసు నా మనసు ఏకమై నీ నీడ అనురాగలోకమై ప్రతి జన్మలోన జతగానే ఉందాములే. నీ మనసు నా మనసు ఏకమై చలిగాలి తొలి మబ్బు పులకించి కలిసే మనసైన చిరుజల్లు మన పైన కురిసే. దూరాన గగనాల తీరాలు మెరిసే మదిలోన శతకోటి ఉదయాలు విరిసే. అరువాల బంగారు కిరణాలలో నీవే నీవే ఉందాములే. నీ మనసు నా మనసు ఏకమై పొందులో ప్రేమ నిధులెన్నో దొరికే నీతోనే నా పంచ ప్రాణాలు పలికే. విధి ఎంత విషమించి వేధించిన నీవే నేనే ఉందాములే. నీ మనసు నా మనసు ఏకమై నీ నీడ అనురాగలోకమై ప్రతి జన్మలోన జతగానే ఉందాములే. నీ మనసు నా మనసు ఏకమై. చాలా బాగా పాడారండి. చక్కటి సాహిత్యం చాలా బాగుంది. అంటే వినడానికి కూడా చాలా హాయిగా ఉంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇందాక పాటప్పుడు కూడా బాలు గారు చెప్తూ ఉన్నారు కదండి, ఈ ఎక్స్పీరియన్స్ మాకు స్టూడియోలోకి వెళ్ళి మేము పాటలు రాయడం మొదలుపెట్టిన తర్వాత చాలా కాలానికి నేను ఎప్పుడో బాలు గారిని కలవడానికి ఆయనకి కూడా తెలియదు. నా ఆంజనేయులు అనే సినిమాలో పాట రాసినప్పుడు మొదటిసారి మాకు చూడడానికి కూడా భయం. అమ్మ ఆయన ఏమంటారు, తప్పులు ఏమన్నా ఉంటాయేమో, ఛందస్సు కరెక్ట్గా ఉందో లేదో, ఇలా ప్రతి చిన్నదానికి మేము వెళ్ళి పనిచేసిన తర్వాత దాదాపు ఒక 50-60 పాటలు రాసిన తర్వాత చూడడానికి కూడా ఆయన నిజంగా మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఆయన అనుభవాలను చెప్తూ ఇవన్నీ నేర్పిస్తున్నారు కదా. ఇదే లెర్నింగ్ కర్వ్. ఇక్కడ గెలవడం ఓడిపోవడం పక్కకు పెట్టేస్తే అండి, ద మూమెంట్స్ యూ చెరిష్. ఎందుకంటే మీరందరూ కలిసి ఒక 1-2 months ట్రావెల్ చేస్తారు కదండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని మెమరీస్ రేపు లైఫ్లో మీరు ఎంత పెద్ద సింగర్ అయినా మీకు గుర్తుండడానికి, మనం నేర్చుకోవడానికి, వెనక్కి తీసుకువెళ్ళడానికి చాలా అనుభవాలు ఉంటాయి. అవన్నీ ఇవి. సో దానికి మీరు అందరూ
హ్యాపీగా ఉండాలి. చక్రవర్తికి నేనే పాడాలి, ఏ పాట అయినా సరే నేనే పాడాలి. అతను నాకు అన్నయ్య లాంటి వాడు. నా మొట్టమొదటి రికార్డింగ్ నుంచి నాకు తెలుసు. అది చాలా గొప్ప అనుబంధం మా ఇద్దరిది. సినిమాలో ఆయన మ్యూజిక్ డైరెక్టర్, నేను పాటలు పాడానని కాదు, అది కాకుండా కూడా వైయక్తికంగా మా ఇద్దరి మధ్య చాలా గొప్ప అనుబంధం ఉండేది. కానీ ఆ రోజుల్లో తమ్ముడు చాలా ఫాస్ట్గా అద్భుతంగా ప్రాముఖ్యతలోకి వచ్చాడు రామకృష్ణ. ఆయన ఘంటసాల గారి బాణీలో పాడేవారు. ఘంటసాల గారి ఆరోగ్యం కొంచెం తక్కువగా ఉంటున్న సందర్భంలో ఆయనకు వచ్చినటువంటి మంచి అవకాశాలు నాగేశ్వరరావు గారికి పాడడం మొదలెట్టి, నాగేశ్వరరావు గారు పాడారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా మాకు ఆయన కావాలని కోరుకునేవారు. ఎందుకంటే ఘంటసాల మాస్టర్లా పాడుతున్నారని. శోభన్ బాబు గారితో పోట్లాడేవాడు అనమాట చక్రవర్తి, రే ఈ పాటలు బాలు చేత పాడిద్దామని. నాకు ఆయన అంటే నాకేమీ వ్యతిరేకత లేదు, ఏం లేదు. ఆయన మొట్టమొదటి పాట కూడా నాకే పాడారు ఆయన. కానీ ఇప్పుడు కృష్ణరాజు గారు, తర్వాత కృష్ణ గారు తప్పించి ప్రతి ఆర్టిస్ట్ కూడా అప్పుడు రామకృష్ణ గారు పాడాలని కోరుకున్నారు. అంటే నేను కనీసం ఒక్క పాటన్నా పాడాలని ఈ సినిమాలో పాడలే. బట్ ఈ సినిమాలో ప్రతి పాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి నాకు తెలుసు. ఎందుకంటే చక్రవర్తి ఏ పాట కంపోజ్ చేస్తున్నా నేను ఖాళీగా ఉంటే అక్కడే ఉండేవాడిని. అలాగే శారద సినిమాలో నేను పాడలేదు, రామకృష్ణ గారు మాస్టర్ ఘంటసాల గారు పాడారు. మా అన్నయ్య డైరెక్టర్ దానికి కె విశ్వనాథ్ గారు. కానీ ఆ గొప్ప సినిమాలో ఎక్కడన్నా నా పేరు ఉండాలని టైటిల్స్లో కోరస్లో కలిసి పాడాను నేను. ముఖ్యంగా నేను అతను డ్రమ్స్ది బ్రషెస్ స్టైల్లో కొంచెం పక్కకు రండి మా స్వామిని చూడాలి నేను. ఆ స్టైల్ వాయిస్తున్నప్పుడల్లా తొంగి చూస్తున్నాను నేను, ఎందుకంటే ఎంత డీప్గా వాచ్ చేసి వాయిస్తున్నారు అని. ఎవరు వాయించారో చెప్పగలరా మీరు ఈ డ్రమ్స్? నోయల్ గ్రాంట్ శివమణికి ఆరాధ్య దైవం అతను. శివమణి స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ అంతా నోయల్ గ్రాంట్దే. ఇప్పుడు మీరు ఆ బ్రషెస్ చూస్తే కూడా అది ఎగ్జాక్ట్లీ నోయల్ గ్రాంట్ వాయించినటువంటి పాట ఇది. ఈ పాటల వరకు పై స్థాయి పాడడానికి కష్టపడుతున్నాను. నువ్వు ఓపెన్గా పాడితే వచ్చేస్తుంది అది. ఇట్స్ ఓన్లీ ప్రాక్టీస్, పెద్ద స్థాయి కాదు ఇది. శుభం భూయాత్. ధన్యవాదాలు సార్. గాడ్ బ్లెస్ యూ. ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండిన కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్ ఎపిసోడ్ సందర్భంగా ముద్దుల సీతతో ఈడని పిల్లలందరూ కీరవాణి గారి పాటలు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా బదరి. పాట ఇప్పటివరకు నేను ఇలాంటి రియాలిటీ షోలో వినడం ఇది మొదటిసారి. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తి పారవశ్యం. జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. సంగీత ప్రపంచంలో నువ్వు సరిగ్గా దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, నీకు ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు. వేసుకోండి తమ్ములైల్స్. నువ్వు రెడీనా చాకరీకి? తనువును నిలువున తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల కెరీర్ లో ఒక్క పాట ఇలాంటిది పాడితే బాగుండు. సో ఈ పాట అలా అనిపిస్తుంది నాకు. పాట నీ కోసం నువ్వు పాడుతున్నట్టుగా పాడుకున్నావు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే. అంత్యాక్షరి కాదు, బంతి అక్షరం అండి ఇది. చదువులమ్మ చెట్టు నేను లోతో ఫినిష్ చేశారు. కరెక్ట్. అనిల్ గారు, 4 రోజు మనకు రైట్స్ ఉన్నాయా? హ్యాపీ బర్త్డే ట్యూన్ వినని వాళ్ళు లేరు. దయచేసి మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి కదా తప్ప ఆ ట్యూన్ పాడు. దానికి ఒక హిస్టరీ ఉంది. మీకు ఇష్టమైనది కేక్ అని నాకు చెప్తున్నారు. ప్లమ్ కేక్ కేక్ ఆకారంలో లేదు, కానీ మీకు చాలా ఫేవరెట్.